ఎస్సీ వర్గీకరణ చరిత్ర, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక న్యాయం. ఆ రోజు నేను 96లో చేశాను. చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు. ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు. సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ 2025లో ఎస్సీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా మైనారిటీస్కి కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నా. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతాం, మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం. మౌజములకి ఇమాములకి జీతాలు పెంచాం, రెగ్యులర్గా ఇస్తాం. అదే మరి ఇక్కడ హాజ్ హౌస్ను పూర్తి చేస్తాం, అమరావతిలో హాజ్ హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నా. క్రిస్టియన్స్కి కూడా పాస్టర్ జీతాలు పెంచాం. అదే మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం, ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు, అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.